హలో వ్యూనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి స్పేస్ ఆఫ్ తెలుగు. ఈ వీక్ స్పేస్లో అండ్ స్పేస్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ న్యూస్, జూలై 30 రోజున ఇస్రో జిఎస్ఎల్వి MK2 రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఈ మిషన్లో నాసా అండ్ ఇస్రో కలిసి తయారు చేసిన నిసార్ శాటిలైట్ని సన్ సింక్రనైజ్ ఆర్బిట్లోకి పంపించారు. ఇది ఒక ఎర్త్ మ్యాపింగ్ శాటిలైట్. డ్యూయల్ బ్యాండ్ రైడర్స్తో ఎప్పుడు ఎర్త్ని స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఈ మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో ఉంది, లేదా పైన కార్డ్స్లో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ నిసార్ మిషన్ మన భూమిని మనకే కొత్తగా చూపించబోతుంది. నెక్స్ట్ న్యూస్, జూలై 15 రోజున యాక్సామ్ స్పేస్ యొక్క AX4 మిషన్ సక్సెస్ఫుల్గా ఎర్త్కి రిటర్న్ అయింది. ఇందులో మన ఇండియన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లతో పాటు అందరూ ఆస్ట్రోనట్స్ సేఫ్గా తిరిగి వచ్చారు. శుభాంశు శుక్ల 2.5 వీక్స్ ISSలో ఉన్న ప్రైవేట్ ఆస్ట్రోనట్స్తో కలిసి ఓవర్ 60 ఎక్స్పెరిమెంట్స్కి పైగా చేశారు. జూలై 15 రోజున స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్ కాలిఫోర్నియా కోస్ట్ దగ్గర సేఫ్గా స్ప్లాష్ డౌన్ అయ్యింది. శుభాంశు శుక్ల గగన్యాన్ మిషన్లో కూడా స్పేస్లోకి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక షాకింగ్ డిస్కవరీ చేసింది. నార్మల్గా బ్లాక్ హోల్స్ అనేవి గ్యాలక్సీస్ మధ్యలో ఉంటాయని మనకి తెలుసు, కానీ ఈసారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డాటా ప్రకారం 2 గ్యాలక్సీస్ కొలైడ్ అయ్యి మెర్జ్ అయ్యే దగ్గర ఒక గ్యాస్ క్లౌడ్లో 1 మిలియన్ సోలార్ మాసెస్ ఉన్న బ్లాక్ హోల్ని ఐడెంటిఫై చేశారు. అంటే గ్యాలక్సీ సెంటర్లో కాకుండా గ్యాలక్సీ బయట బ్లాక్ హోల్ డెవలప్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. బ్లాక్ హోల్స్ ఎర్లీ యూనివర్స్లో ఎలా ఫామ్ అవుతాయో అని చెప్పడానికి ఇది చాలా ఇంపార్టెంట్ డాటా కావచ్చు. నెక్స్ట్ న్యూస్, గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడానికి ఫామ్ అయిన 3 టీమ్స్ ఒక మ్యాసివ్ గ్రావిటేషనల్ వేవ్ని డిటెక్ట్ చేశారు. ఈ అబ్జర్వేషన్లో 2 హ్యూజ్ బ్లాక్ హోల్స్, ఒకటి 100 సోలార్ మాస్, మరొకటి 140 సోలార్ మాస్ ఉన్న బ్లాక్ హోల్స్ మెర్జ్ అయ్యి ఒక 225 సోలార్ మాస్ ఉన్న బ్లాక్ హోల్గా ఫామ్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 65 నుంచి 120 సోలార్ మాస్లో ఉన్న స్టార్స్ బ్లాక్ హోల్ లాగా ఫామ్ అవ్వవు. ఈ సైజ్ రేంజ్ని పేర్ ఇన్స్టెబిలిటీ మాస్ గ్యాప్ అని అంటారు. సో సైంటిస్ట్ ప్రకారం ఇవి 2 సెకండ్ జనరేషన్ బ్లాక్ హోల్స్ కావచ్చు. అంటే ఇంతకుముందు చిన్న బ్లాక్ హోల్స్ లాగా ఉండి మళ్ళీ మెర్జ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ హోల్ లాగా క్రియేట్ అయి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. నెక్స్ట్ న్యూస్, అమెజాన్ కంపెనీ కూపర్ అనే ఒక శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. జూలై 16న స్పేస్ ఎక్స్ 24 అమెజాన్ కూపర్ ఇంటర్నెట్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది. అమెజాన్ ఏమేంటంటే స్టార్లింక్ లాగానే 3236 శాటిలైట్స్తో కాన్స్టలేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ మిషన్ కూపర్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఆపరేషనల్ లాంచ్. దీంతో అమెజాన్కి, స్పేస్ ఎక్స్కి శాటిలైట్ ఇంటర్నెట్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ న్యూస్, నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ రీసెంట్గా తన ప్రైమరీ మిషన్ని కంప్లీట్ చేసుకుంది. ఈ మిషన్ సూర్యుడికి జస్ట్ 6.2 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే ఇప్పటి వరకు మనిషి చేత తయారు చేసిన ఏ ఆబ్జెక్ట్ కూడా సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్ళలేదు. అండ్ ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్ కూడా ఇదే. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ గంటకి 6,87,000 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఈ ప్రోబ్ మేజర్ మిషన్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు దీనికి ఎక్స్టెండెడ్ మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ మిషన్ వల్ల మనం సోలార్ విండ్, కరోనా హిట్ అండ్ సన్ బిహేవియర్ గురించి ఇంకెక్కువ అర్థం చేసుకోగలం. నెక్స్ట్ న్యూస్, టెస్ట్ టెలిస్కోప్ అంటే ట్రాన్సిస్టింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్. ఈ టెస్ట్ శాటిలైట్ దాదాపు 200 ఎర్త్ సైజ్డ్ ఎక్సోప్లానెట్స్ని డిస్కవర్ చేసింది. ఈ ప్లానెట్స్ అన్నీ మన ఎర్త్ సైజ్లోనే ఉంటాయని ఇన్ని రోజులు అనుకున్నాము. కానీ రీసెంట్ స్టడీస్లో తెలిసిందేంటంటే టెస్ట్ టెలిస్కోప్ డాటాలో తప్పు ఉంది. అందులో దాదాపు చాలా ప్లానెట్స్ మనం అనుకున్న సైజ్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఎర్త్ కన్నా పెద్దగా ఉన్నాయి. ఇన్ని రోజులు హ్యాబిటబుల్ అని అనుకున్న ప్లానెట్స్ కూడా ఇప్పుడు కాదు అని తెలిసింది. అంటే ఈ విశ్వంలో మనలాంటి గ్రహాలు దొరకడం అంత ఈజీ కాదు. కాబట్టి మనం మన భూమిని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు. నెక్స్ట్ న్యూస్, జూలై 17న స్పేస్ ఎక్స్ 24 స్టార్లింక్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది. కానీ ఈసారి నార్మల్ ఆర్బిట్లోకి కాకుండా సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్లోకి లాంచ్ చేశారు. 2023 తర్వాత మళ్ళీ ఇప్పుడే స్పేస్ ఎక్స్ స్టార్లింక్ శాటిలైట్స్ని ఈ ఆర్బిట్లో లాంచ్ చేసింది. ఈ ఆర్బిట్లో లాంచ్ చేయడానికి మెయిన్ గోల్ ఏంటంటే ఆర్టిక్, అంటార్టిక్ లాంటి పోలార్ అండ్ రిమోట్ రీజియన్స్లో బెటర్ ఇంటర్నెట్ కవరేజ్ని ప్రొవైడ్ చేయడం. మిలిటరీ, నావిగేషన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్కి కూడా ఈ శాటిలైట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ న్యూస్, జూలై 15న సైంటిస్ట్ ఒక కొత్త ఎక్సోప్లానెట్ని డిస్కవర్ చేశారు. దాని పేరు కెప్లర్ 13 9F. ఇది మన ఎర్త్ కన్నా 35 టైమ్స్ ఎక్కువ మాస్తో ఉంది.
ఈ ప్లానెట్ దాని పేరెంట్ స్టార్ని ఆర్బిట్ చేయడానికి 355 డేస్ పడుతుంది. అయితే ఇక్కడ న్యూస్ ఏంటంటే ప్లానెట్ని డిస్కవర్ చేయడం కాదు, దాన్ని ఎలా డిస్కవర్ చేశారనేదే పాయింట్. నార్మల్గా ప్లానెట్స్ని ట్రాన్సిస్ట్ అనే ప్రాసెస్లో డిస్కవర్ చేస్తారు. అంటే ప్లానెట్స్ తమ స్టార్ని ఆర్బిట్ చేసేటప్పుడు ఆ స్టార్ లైట్ తగ్గడంతో ప్లానెట్ని ఐడెంటిఫై చేస్తారు. కానీ ఈ ప్లానెట్ ట్రాన్సిస్ట్లో కనిపించలేదు. సైంటిస్ట్ గ్రావిటేషనల్ చేంజెస్ని అబ్జర్వ్ చేసి టీటీవీ అంటే ట్రాన్సిస్ట్ టైమింగ్ వేరియేషన్తో ఈ ప్లానెట్ ఉంది అని కన్ఫర్మ్ చేశారు. సో అలా మన టెలిస్కోప్స్కి కనిపించని ప్లానెట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. నెక్స్ట్ న్యూస్, మనం ఇంతకుముందు చెప్పిన స్పేస్ న్యూస్లో అమెరికా నాసా బడ్జెట్ని తగ్గించాలని చూస్తుంది అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు యుఎస్ నాసా బడ్జెట్కి కట్ చేయకుండా $24.9 బిలియన్ అలొకేట్ చేశారు. అండ్ అదే టైంలో యుఎస్ స్పేస్ ఫోర్స్కి $13.8 బిలియన్ ఎక్స్ట్రా అలొకేట్ చేశారు. సో అలా సివిల్ స్పేస్ మిషన్స్ ప్లస్ మిలిటరీ స్పేస్ మిషన్స్కి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది వ్యూనెట్స్ ఈ వారం ఇంట్రెస్టింగ్ స్పేస్ న్యూస్. ఇందులో మీకు ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.